నమస్తే వెల్కమ్ టు హెచ్సివి న్యూస్ ముందుగా బులెటిన్ హెడ్లైన్స్ ఇస్రో సహకారంతో శ్రీహరికోటలో ఎన్స్పేస్ టెక్ సంస్థ చేపట్టిన అంతరిక్ష ప్రయోగం విజయవంతం కావడం పట్ల హర్షం ప్రకటించి తమ భవిష్యత్తు కార్యాచరణ వివరించిన సంస్థ సీఈఓ దివ్య కొత్తమాసు ప్రభుత్వ పాఠశాల అభివృద్ధి కమిటీ విధులు బాధ్యతలపై మండల ప్రభుత్వ పాఠశాల అభివృద్ధి కమిటీ ప్రతినిధులకు ఒకరోజు శిక్షణ కార్యక్రమం నిర్వహించిన ఎంఈఓ జయంత్ బాబు. అన్న క్యాంటీన్ లో డిజిటల్ సేవలు అందుబాటులోకి తెస్తున్నాం మున్సిపల్ కమిషనర్ బి శేషన్న. అంతరిక్షంలో పిఎస్ఎల్వి 4వ దశను దాటి స్థిరమైన కక్ష వాతావరణంలో ప్రయోగ పరీక్షలకు మంచి వేదిక కనుగొనే దిశగా ఎన్స్పేస్ టెక్ ఇస్రో సహకారంతో చేపట్టిన ప్రయోగం విజయవంతమైనట్లు ఆ సంస్థ ప్రతినిధులు తమ హర్షాన్ని వ్యక్తం చేశారు. భారతదేశ ప్రైవేట్ స్పేస్ రంగంలో కీలక భాగస్వామిగా 2020లో ప్రారంభమైన ఎన్స్పేస్ టెక్ సంస్థ సంవత్సర కాలంగా శ్రమించి ఇస్రో సహకారంతో గత సంవత్సరం డిసెంబర్ 30న ప్రయోగించిన యుహెచ్ఎఫ్ కమ్యూనికేషన్ ఫెలో అంతరిక్షంలోకి విజయవంతంగా చేరుకుని శాస్త్రవేత్తల అంచనాలకు అనుగుణంగా పరిశోధన విజయంతో కావడం పట్ల గురువారం తెలంగాణలో ఎన్స్పేస్ టెక్ సంస్థ సీఈఓ దివ్య కొత్తమాసు మీడియాతో మాట్లాడుతూ తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు. తమ సంస్థ ద్వారా చేసిన తొలి ప్రయోగం వివరాలను వివరించారు. ఈ విజయం ద్వారా రెట్టించిన ఉత్సాహంతో ఎస్ బ్యాండ్, కేయూ బ్యాండ్ వంటి అడ్వాన్స్ కమ్యూనికేషన్ ప్రయోగాల దిశగా ముందుకు వెళ్తామన్నారు. ఈ సమావేశంలో సంస్థ మరో ప్రతినిధి రఘురామ్ కొత్తమాసు కుమార్ తదితరులు పాల్గొన్నారు. మేము 30th డిసెంబర్ 2024న మా పేలోడ్ పిఎస్ఎల్వి C60లో పెట్టి ఇస్రోలో లాంచ్ చేసాము. ఇస్రో శ్రీహరికోట ద్వారా మాది లాంచ్ అయింది. సో లాంచ్ అనేది సక్సెస్ఫుల్గా 30th జరిగింది. సో ఆ లాంచ్ అయిన తర్వాత నిన్న January 1st 2025న 9:20 PM సక్సెస్ఫుల్గా మా పేలోడ్ నుండి డేటా అనేది రిసీవ్ చేసుకోవడం జరిగింది. సో ఈ మేజర్గా ఈ పేలోడ్ యొక్క పర్పస్ ఏంటంటే మేము తయారు చేసిన యుహెచ్ఎఫ్ కమ్యూనికేషన్ మాడ్యూల్ని టెస్ట్ చేయడం. సో ఇది డేటా ట్రాన్స్ఫర్ కోసం ఉపయోగపడుతుంది. కరెంట్లీ ఈ యుహెచ్ఎఫ్ కమ్యూనికేషన్ ద్వారా మేము లాంచ్ చేసిన స్వేచ్ఛాశాట్ అనే ఒక పేలోడ్ ద్వారా మేము రిసీవ్ చేసుకోవడం సక్సెస్ఫుల్గా మా రిసీవర్ అండ్ మా యాంటీనా ద్వారా రిసీవ్ చేసుకోవడం జరిగింది. సో ఈ మిషన్ అనేది 100% సక్సెస్ అవ్వటం మాకెంతో హ్యాపీగా ఉంది. అండ్ ఇన్ ఫ్యూచర్లో ఈ మిషన్ సక్సెస్ అవ్వటం అయింది కాబట్టి దీన్ని బేస్ చేసుకొని ఇంకా అడ్వాన్స్డ్ కమ్యూనికేషన్ సిస్టమ్స్ అనేది మేము బిల్డ్ చేస్తాము. సో ఈ మిషన్ మేము మొత్తం ఆల్మోస్ట్ 1 year పాటు మా ఇంజనీర్స్ అందరూ వర్క్ చేయడం జరిగింది. ఈ మిషన్ మీద మేమే అంతా ఎన్స్పేస్ టెక్లో ఉన్న ఇంజనీర్సే చేయడం జరిగింది. సో ఎవ్రీథింగ్ ఇండిజినియస్లీ డెవలప్డ్ అండ్ డిజైన్డ్ అండ్ డెవలప్డ్ ఇన్ హౌస్ ఎట్ ఎన్స్పేస్ టెక్ అన్న. నెక్స్ట్ ఏంటంటే మేము స్కైరూట్ వాళ్ళతో మేము ఆల్రెడీ ప్రీవియస్ ఒక మిషన్ చేసాం సక్సెస్ఫుల్గా విక్రమ్ ఎస్ అని. దాని నెక్స్ట్ వాళ్ళు అది సౌండింగ్ రాకెట్ సబార్బిటాల్ లాంచ్. సో నెక్స్ట్ స్కైరూట్ వాళ్ళది విక్రమ్ 1 అనే ఒక రాకెట్ ఉంది. అది ప్రాపర్ ఆర్బిటాల్ లాంచ్. దానిలో మేము ఒక శాటిలైట్ పెట్టి సో నెక్స్ట్ మా సోలార్ ప్యానల్స్ దగ్గర నుండి మొత్తం కమ్యూనికేషన్ పవర్ అన్నీ కూడా మేము ప్రాపర్గా పెట్టి ఇంకొంచెం బెటర్ డేటా రేట్స్తో మేము ఆ మిషన్లో శాటిలైట్ అనేది ప్రాపర్ ఆర్బిటాల్ శాటిలైట్ పంపించబోతున్నాం. కూటమి ప్రభుత్వ ఆదేశాల మేరకు అన్నా క్యాంటీన్లను వినియోగించుకునే ప్రజలకు సౌకర్యంగా అన్నా క్యాంటీన్లో డిజిటల్ సేవలు అందుబాటులోకి తెస్తున్నామని మున్సిపల్ కమిషనర్ బి శేషన్న పేర్కొన్నారు. పట్టణంలోని అన్నా క్యాంటీన్లను గురువారం మున్సిపల్ కమిషనర్ శేషన్న సందర్శించారు. పేదలు ఆకలి తీర్చి అన్నా క్యాంటీన్ ద్వారా లభిస్తున్న సేవలను పరిశీలించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ అన్నా క్యాంటీన్ ద్వారా ఉదయం అల్పాహారం ₹5, మధ్యాహ్నం భోజనం ₹10 అందిస్తున్న విషయం విదితమేనన్నారు. ఇక నుండి రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు అన్నా క్యాంటీన్ లో డిజిటల్ సేవలను అందుబాటులోకి తెస్తున్నట్టు తెలిపారు. కమిషనర్ వెంట సిబ్బంది ఉన్నారు. అన్నా క్యాంటీన్ మార్కెట్ యార్డ్ దగ్గర ఉన్నటువంటి గవర్నమెంట్ హాస్పిటల్ ఏదైతే ఉందో దాన్ని ఆకస్మికంగా విజిట్ చేయడం అయింది. ఇక్కడికి వచ్చినాక ఈరోజు ఇడ్లీ పూరి కాంబినేషన్ తోటి బ్రేక్ఫాస్ట్ ఇస్తున్నారు. టోకన్స్ ఏ విధంగా ఇస్తున్నారు, క్లీన్లెస్ ఎలా ఉంది, పబ్లిక్ యొక్క రెస్పాన్స్ ఎలా ఉంది, ఎవరెవరు వస్తున్నారు ఈ యొక్క అన్నా క్యాంటీన్ అనేటువంటి విషయాలు గమనించాం. చక్కగా ఉన్నాయి. అక్షయపాత్ర వాళ్ళు మంచిగా వేడివేడిగా భోజనాలు పంపిస్తున్నారు. పబ్లిక్ సాటిస్ఫాక్షన్ కూడా బాగా ఉంది. ఇప్పుడు ఏర్పాట్లన్నీ కూడా స్వైప్ అయితే ఉన్నాయి, అవన్నీ చక్కగా ఉన్నాయి. ఆన్లైన్ సిస్టమ్ కూడా ఉంది. నిన్న సాయంకాలం ప్రభుత్వం నుంచి ఒక ఆదేశం వచ్చింది. ₹5 ఏదైతే ఉందో దాన్ని ఫిజికల్గా కాకుండా ఆన్లైన్లో డిజిటల్ పేమెంట్ల ద్వారా
చేయించండి అనేసి ఆదేశాలు వచ్చాయి. దానికి అనుగుణంగానే ఈరోజు మేము 3 క్యాంటీన్లో క్యూఆర్ కోడ్స్ తోటి ఏర్పాటు చేస్తున్నాం. సో అందువల్ల ఈ యొక్క సౌకర్యాన్ని కూడా వివరణ కూడా అంటే సమయానికి జేబులో 5 రూపాయలు చేంజ్ లేకపోతే కనుక క్యూఆర్ కోడ్ ద్వారా మీరు ఆన్లైన్ ద్వారానే 5 రూపాయలు క్లియర్ చేసి యూ కెన్ టేక్ బ్రేక్ఫాస్ట్ ఆర్ టిఫిన్. సో అది ఇవాళ రిపోర్ట్లో పెడతాం. దీన్ని అబ్జర్వ్ చేయాల్సి ప్రజలు కోరుతున్నాం. రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు పాఠశాలలో మరింత పురోగతి సాధించేందుకు వీలుగా పాఠశాల విద్యా కమిటీ సభ్యులకు ఇచ్చే శిక్షణ తరగతుల ప్రాధాన్యత కార్యాచరణపై దృష్టి సారించాలని మండల విద్యాశాఖ ద్వితీయ అధికారి జయంత్ బాబు పేర్కొన్నారు. స్థానిక కొత్తపేటలోని రావి సాంబయ్య మున్సిపల్ బాలుర ఉన్నత పాఠశాల గురువారం మండలంలోని పాఠశాల యాజమాన్య కమిటీ చైర్మన్లకు ప్రధానోపాధ్యాయులకు ఒకరోజు శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. మండల విద్యాశాఖ ద్వితీయ అధికారి జయంత్ బాబు శిక్షణ తరగతుల ప్రధాన ఉద్దేశాన్ని మీడియాకు వివరించారు. విద్యా కమిటీల విధులు నిధులు సక్రమంగా కొనసాగించేందుకు బడిగిడి పిల్లలు విధిగా బడిబాటున సాగేందుకు చదువు మధ్యలో నిలిపిన వారిని గుర్తించి బడికి వచ్చేలా చూడాలన్నారు. వారి తల్లిదండ్రులకు విద్యా ఆవశ్యకతను వివరించాలన్నారు. శిక్షణ పొందిన వారు పాఠశాల స్థాయిలో కమిటీ సభ్యులకు శిక్షణ ఇవ్వాలన్నారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు పాఠశాల కమిటీ చైర్మన్లు పాల్గొన్నారు. మనం పాఠశాల యాజమాన్య కమిటీ సమావేశాల నిర్వహణ విధి విధానాలు సమావేశాలు వాటి ప్రాముఖ్యత పాఠశాల యాజమాన్య కమిటీ సమావేశము ఎందుకు జరగాలి? మనకి 2009లో విద్యా హక్కు చట్టం అనేది వచ్చింది. ఆ విద్యా హక్కు చట్టం ప్రకారం పాఠశాల యాజమాన్య కమిటీ అనేది తప్పనిసరిగా ప్రతి పాఠశాలలోనూ ఉండాలి. దీనిలో ప్రధానంగా బాలలకు ఏమేమి హక్కులు ఉంటాయి, పాఠశాలలో అమలు జరుగుతున్నటువంటి కార్యక్రమాలు అంటే మనబడి మన బాధ్యత, దాన్ని స్కూల్ ఇన్ఫ్రా అన్నాము. అదేవిధంగా డ్రాప్అవుట్స్ని పాఠశాలకు తిరిగి ఏ విధంగా తీసుకురావాలి, అసలు డ్రాప్అవుట్స్ అంటే ఎవరు, పాఠశాలలో బాలికలకు ప్రత్యేకమైనటువంటి సదుపాయాలు ఏర్పాటు చేయడం గురించి, పాఠశాలలో ప్రభుత్వం చేత నియమించబడినటువంటి ఆయాలు వారి పనితీరు, టాయిలెట్స్ నిర్వహణ ఎలా ఉంది అనే దాని గురించి ప్రత్యేకంగా ఈ పేరెంట్స్ కమిటీ వారంలో 2 సార్లు ఫొటోస్ తీసి ప్రభుత్వానికి అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమాలన్నీ ఎలా నిర్వహించాలి, అదేవిధంగా ఆర్థికపరమైనటువంటి అంశాలు, ఇప్పుడు టాయిలెట్ల నిర్వహణకు పాఠశాల నిర్వహణకు ప్రభుత్వం నుండి నిధులు వస్తున్నాయి. ఈ నిధులు ఏ విధంగా ఖర్చు పెట్టాలి, ఈ ఖర్చు పెట్టి విద్యార్థులకు పూర్తి లాభం చేకూర్చే విధంగా వీటిని ఏ విధంగా ఖర్చు పెట్టాలనే దానికి ప్లాన్ చేయడం, అదేవిధంగా పాఠశాలను ప్రభుత్వం ఆశించిన విధంగా సమగ్రంగా అభివృద్ధి చేసి ప్రతి పాఠశాలలోనూ పాఠశాల నిండా విద్యార్థులు ఉండే విధంగా ఏ విధంగా కృషి చేయాలనేది, ఈ పాఠశాల అభివృద్ధిలో సమాజ భాగస్వామ్యం, అదేవిధంగా తల్లిదండ్రుల భాగస్వామ్యం ఏ విధంగా పెంపొందించాలనే దాని మీద ఈ ఒకరోజు శిక్షణ కార్యక్రమం ఇక్కడ ఇస్తున్నాము. ఇక్కడ శిక్షణ తీసుకున్నటువంటి ప్రధానోపాధ్యాయులు, ఎస్ఎంసీ చైర్మన్స్, కమిటీ సభ్యులందరికీ వారి పాఠశాలలో 4వ తేదీన శిక్షణ నిర్వహిస్తారు. రైతులు ఆయిల్ ఫామ్ పంటలను సాగు చేయడం ద్వారా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాన్ని పలు రైతులను పొందవచ్చని 3F ఆయిల్ ఫామ్ కంపెనీ ప్రతినిధులు పంట సాగు తీరుపై రైతులకు అవగాహన కల్పించారు. రాష్ట్ర ప్రభుత్వం గుంటూరు జిల్లాలోని చేబ్రోలు, పొన్నూరు, కొల్లిపర, తెనాలి, పెద్దకాకాని, దుగ్గిరాల మండలాల్లో ఆయిల్ ఫామ్ పంటలు ప్రోత్సహించే దిశగా 3F ఆయిల్ ఫామ్ కంపెనీతో చేసుకున్న ఒప్పందం మేరకు గురువారం మండలంలోని అనవర్లపూడి గ్రామ రైతు పసుపేట్ శేషారావుకు చెందిన 4 ఎకరాల్లో ఆయిల్ ఫామ్ మొక్కలు నాటారు. ఈ సందర్భంగా 3F ఆయిల్ ఫామ్ కంపెనీ ప్రతినిధులు ఆ ప్రాంత రైతులకు ఆయిల్ ఫామ్ పంట సాగు విధానం, పంట దిగుబడి, ఆదాయం, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ద్వారా రైతు ఖాతాలకు నేరుగా అందే సబ్సిడీ వివరాలను వివరించారు. ఎకరాకు 8 నుండి 10 టన్నుల దిగుబడి వస్తుందని, టన్నుకి 20 నుండి 25 వేల వరకు ధర ఉంటుందన్నారు. పెట్టుబడి తక్కువ, ఆదాయం ఎక్కువగా ఇచ్చే ఆయిల్ ఫామ్ మొక్కలను తమ కంపెనీ సరఫరా చేస్తుందని, ఆయిల్ ఫామ్ సాగుకి రైతులు ముందుకు రావాలని కోరారు. క్షేత్రస్థాయి అవగాహన కార్యక్రమంలో పలువురు రైతులు 3F ఆయిల్ ఫామ్ కంపెనీ ప్రతినిధులు పాల్గొన్నారు. ఒక సంవత్సరం ఒకసారి వేస్తే 30 ఏళ్ల వరకు, అంటే ఒక తరం వెళ్ళిపోద్ది ఒకసారి వేస్తే. ఏ వంట నూనె పంటలైనా మనకి 100 కేజీలు అవసరం అయితే భారతదేశంలో 30 కేజీలు మాత్రమే భారతదేశంలో వస్తుంది పంట. అందుకు మిగతా 70 కేజీలు ఏం చేస్తుంది భారతదేశం ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకుంటుంది. ఆ దిగుమతి సుంకాన్ని తగ్గించుకొని దిగుమతి విదేశీ మార్క ద్రవ్యాన్ని పెంచుకోవాలనే ఉద్దేశంతో ఈ ఆయిల్ పామ్ పంటని ఇందులో నేషనల్ మిషన్ ఆన్ ఆయిల్ క్రాప్స్ అండ్ ఆయిల్ పామ్ అనే ఒక ప్రోగ్రాం పెట్టి 2036 దాకా ఈ ప్రోగ్రాం నడిచింది.
ఈ ప్రోగ్రాంలో ఏంటంటే గవర్నమెంట్ ఈ పంట వేసే రైతులకి రకరకాల ప్రోత్సాహకాలు ఇస్తుంది. అందులో ఫస్ట్ది ఏంటంటే ప్రతి ఎకరానికి 57 మొక్కలు పడతాయి. ఆ 57 మొక్కలు కూడా గవర్నమెంట్ సబ్సిడీ రూపంలో ఫ్రీగా ఇవ్వటం జరుగుతుంది. ఒక మొక్క ఖరీదు 193 రూపాయలు. అది ఫ్యాక్టరీకి గవర్నమెంట్ ఇచ్చుకుంటుంది, రైతు. అదేవిధంగా మళ్ళీ మొదటి 4 ఏళ్ళు పంట దిగుబడి 4వ ఏటి నుంచి ప్రారంభమైంది కాబట్టి ఈ 4 ఏళ్ళు మీరు అంతర పంటగా మొక్కజొన్న కానీ, మినుము, పెసర ఇట్లాంటి ఏదైనా తీగజాతి కూరగాయలు తప్పక ఏ పంట అయినా పండించుకోవచ్చు. ఎరువుల నిమిత్తం కానీ, అంతర పంటల నిమిత్తం కానీ ప్రతి ఎకరానికి ప్రతి సంవత్సరం 4,200 రూపాయలు సబ్సిడీ ఇవ్వటం జరుగుతుంది. అంటే మొదట మొక్కల సబ్సిడీ 11,000, ఈ యొక్క 4,200 రూపాయలు 4 ఏళ్ల వరకు వస్తాయి. 4వ ఏడు నుంచి మీకు దిగుబడి వస్తుంది. ఇంకోటి కూడా మీకు ఇంకో అనుమానం ఉండొచ్చు, ఈడ ఏపిస్తున్నారు, అసలు ఈడ ఫ్యాక్టరీ లేదు, అసలు ఇది ఏడ తీసుకెళ్ళాలా ఏం కథ అని. ఇప్పుడు ఈ తోట ఉంది, ఇది మనమే వాల్చుకున్నాం. ఈ రైతు ఏం చేయాలంటే జస్ట్ నరికి ఆ రోడ్డుకి చేర్చాలంతే. ఆ రోడ్డు నుంచి మేమే తీసుకెళ్తాం. ట్రాన్స్పోర్ట్ రైతు పెట్టాల్సిన పనిలే. అవకాశాలు ఉన్న పంట, చీడపీడలు కూడా చాలా తక్కువ దీనికి. ఇతర పంటలతో పోలిస్తే లేబర్ ఆవశ్యకత కూడా చాలా తక్కువ. కాబట్టి ప్రతి ఒక్క రైతు, అవకాశం ఉన్న ప్రతి ఒక్క రైతు దీన్ని వేసుగా 3F ఆయిల్ పామ్ తరఫున విజ్ఞప్తి. నా పేరు పసుపులేటి శేషారావు, మాది కాజీపేట గ్రామం. FFF కంపెనీ వాళ్ళు ఈ సబ్సిడీ ఈ మొక్కలు ఇచ్చి మంచి ప్రోత్సాహకాలు ఉన్నాయని పంట అంటే దీని మీద మొగ్గు చూపుతున్నాం. ఫ్యూచర్ ఆలోచిస్తే దీనికి మంచి దిగుబడులు, మంచి రేటు ఉంది కాబట్టి ఈ పంట వేసుకోవడానికి మేము ముందుకు వచ్చాం. ఎకరానికి 57 మొక్కలు, అంతర పంట వేసుకోవడానికి హెక్టార్కి 10,000 వాళ్ళు సబ్సిడీ రూపంలో ఇస్తున్నారు. అంతా మంచి ఆదాయం ఉన్న పంట ఇది. ప్రజెంట్ ఇప్పుడు ప్లాంటేషన్ జరుగుతూ ఉంది. 4 సంవత్సరాలకి ఇది దిగుబడి ఇస్తుంది. ఎకరానికి 10 టన్నులు యావరేజ్గా, ఎకరానికి 10 టన్ను కాడికి దిగుబడి వచ్చిన టన్ను వచ్చేటప్పటికి 20,000 దాకా ఉంది. ఇవాళ 2 లక్షల రూపాయలు ఎకరానికి నికర ఆదాయం వచ్చింది. ఖర్చు వచ్చేటప్పటికి ఒక 20,000 నుంచి 25,000 రూపాయలు ఖర్చు ఉంటుంది. సమగ్ర నీటిపారుదల యాజమాన్య పద్ధతులపై నూతనంగా ఎంపికైన డిస్ట్రిబ్యూటరీ కమిటీ సభ్యులు అవగాహన పెంపొందించుకుని రైతులకు మెరుగైన సేవలు అందించాలనేదే కూటమి ప్రభుత్వం యొక్క ప్రధాన లక్ష్యమని ప్రాజెక్ట్ కమిటీ చైర్మన్ పంతగాని మురళీధర్రావు పేర్కొన్నారు. నూతనంగా ఏర్పడిన సాగునీటి సంఘాల డిస్ట్రిబ్యూటరీ కమిటీ ప్రతినిధుల తొలి కార్యవర్గ సమావేశం గురువారం తెనాలి ఇరిగేషన్ కార్యాలయ సమావేశ హాల్లో ప్రాజెక్ట్ కమిటీ చైర్మన్ పంతగాని మురళీధర్రావు అధ్యక్షత నిర్వహించారు. ఈ సందర్భంగా ఇరిగేషన్ కార్యాలయ ఈఈ పి వెంకటరత్నం మాట్లాడుతూ కృష్ణా పశ్చిమ డెల్టా పరిధిలో 3 జిల్లాలకు గాను 5,72,000 ఎకరాల ఆయకట్టు ఉందని అన్నారు. 144 నీటి సంఘాలకు డిస్ట్రిబ్యూటరీ కమిటీలకు ఇటీవల నిర్వహించిన ఎన్నికల ద్వారా ప్రతినిధులు ఏర్పడ్డారని, అనంతరం ప్రాజెక్ట్ కమిటీ చైర్మన్, వైస్ చైర్మన్ నియామకం తర్వాత తొలి సమావేశం నిర్వహించుకోవడం జరుగుతుందని అన్నారు. డిస్ట్రిబ్యూటరీ కమిటీ ప్రతినిధుల బాధ్యతలు, హక్కుల గురించి ఆయన వివరించారు. ప్రాజెక్ట్ కమిటీ చైర్మన్ పంతగాని మురళీధర్రావు మాట్లాడుతూ లభించిన అవకాశం ద్వారా సాగునీటి సరఫరా కాలువ చివరి భూముల వరకు అందజేసేలా చూస్తామని అన్నారు. ఈ సమావేశంలో ప్రాజెక్ట్ కమిటీ వైస్ చైర్మన్ ఎన్ సునీల్ చౌదరి, డిస్ట్రిబ్యూటరీ కమిటీ అధ్యక్షుడు పెమసాని శ్రీనివాసరావు, డి వెంకటేశ్వరరావు, యలవర్తి కోటేశ్వరరావు, జె అనిల్ కుమార్, జె మురళీకృష్ణారెడ్డి, ఎం రాధాకృష్ణమూర్తి, డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు, అసిస్టెంట్ ఇంజనీర్లు పాల్గొన్నారు. తెలుసు మీకు, ఈ మధ్య మనకి సాగునీటి సంఘాల ఎన్నికలు జరిగాయి. మనకు ఈ నీటిపారుదల వ్యవస్థలో సాగునీటి సంఘాల రైతుల సహకారం ఎంతో అవసరం అని చెప్పేసి మనకి ఈ నీటి సంఘాలు ప్రభుత్వం వారు ఏర్పాటు చేయడం జరిగింది. దాంట్లో భాగంగా మనం ఈ మధ్య 144 నీటి సంఘాలకి ఎన్నికలు జరుపుకున్నాము. మరియు ఆ 144 మంది కలిసి 22 డిస్ట్రిబ్యూటరీ కమిటీలు ఏర్పాటు చేయడం జరిగింది. అందులో 20 కృష్ణా వెస్టర్న్ డెల్టా, 2 గుంటూరు ఛానల్ సంబంధించి మొత్తం 22 డిస్ట్రిబ్యూటరీ కమిటీలు ఏర్పాటు చేశాము. సో ఈ అందరి సహకారంతో మనం ఈ నీటిపారుదల వ్యవస్థని బాగు చేసుకునే దానికి కృషి చేయాల్సిన అవసరం ఎంతో ఉంది. మనకి సమర్థవంతమైన నీటి పంపిణీ చేసుకోవడం, వ్యవసాయ ఉత్పత్తులను అభివృద్ధి చేసుకోవడం, ఆర్థిక వనరులను అభివృద్ధి చేసుకోవడం, అదేవిధంగా నీటిపారుదల వ్యవస్థల సమగ్ర అభివృద్ధి కోసం ఈ నీటి సంఘాలని కూడా కృషి చేస్తానని మీకు తెలియజేస్తున్నాను. మనం ఈరోజు మీటింగ్ పెట్టుకున్నాము. ఈ మీటింగ్లో కొన్ని ఉపసంఘాలు ఏర్పాటు చేసుకోవడము, రేపు సీజన్లో మనం చేయాల్సిన పనులను ఎన్నిక చేసుకోవడము, ఇవన్నీ కూడా చర్చించడం కోసం మనం ఈరోజు ఈ మీటింగ్ అరేంజ్ చేసుకున్నాము. గత 5 సంవత్సరాలుగా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో నీటి సంఘాలను నిర్వీర్యం చేసి రైతులకు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఏర్పడటం మనందరికీ తెలుసు.
అది గమనించిన మన ముఖ్యమంత్రి పూజ్యులు పెద్దలు గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారు వాటి సమస్యల పరిష్కారానికి ఎన్నికలు జరిపించడం జరిగింది. ఆ ఎన్నికలు సజావుగా సాధ్యమైనంత వరకు పోటీ లేకుండా ఎన్నిక జరిపించడానికి కృషి చేసిన అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, మమ్మల్ని ఎన్నుకోబడిన డీసీలకి డబ్ల్యూఏలకి అందరికీ నమస్కారం. మాకు ఈ అవకాశం ఇచ్చిన చంద్రబాబు నాయుడు గారికి, గతంలో నేను 2016 నుంచి 2019 దాకా డీసీగా పనిచేశాను. ఆ అనుభవంతో 5,70,000 ఎకరాలకి పీసీ గారిని డీసీ గారిని అందరం కలుపుకొని చివరి భూముల దాకా నీళ్లు ఇస్తానికి నా వంతు కృషి చేస్తాను. చైర్మన్ గారు, వైస్ చైర్మన్ గారు ప్రతి కాలువ ఎక్కడి నుంచి ఉంది, చివరి నుంచి ఫస్ట్ నుంచి చివరి దాకా ప్రతి ఒక్కరు ఏఈ గారు కానీ డిఈ గారు కానీ మా డిస్ట్రిబ్యూటరీ కమిటీ చైర్మన్ని తీసుకొని కాలువ పర్యవేక్షణ చేసి కాలువలో లోపం ఏముంది, ఎక్కడ మనం చేయాలి, ఎక్కడ చేయకూడదు అనేది మనం ఈ జనవరి ఫిబ్రవరి మాసంలో ఈ కాలువను పర్యవేక్షణ చేయాలి. తెనాలి జిల్లా ప్రభుత్వ వైద్యశాల సమీపంలో మినీ హోటల్ నిర్వహించే కటకంశెట్టి ఏడుకొండలు తమ తండ్రి స్మారకార్థం గురువారం హాస్పిటల్కు వచ్చే రోగులకు ఉచితంగా అల్పాహారాన్ని పంపిణీ చేసి తమ సహృదయం చాటుకున్నారు. సాటి మనిషికి సాయం అందించాలంటే ఆస్తులు అంతస్తులు అవసరం లేదని, మానవత్వం కలిగిన హృదయం ఉంటే చాలని తన సేవా కార్యక్రమాల ద్వారా చాటి చెబుతున్నాడు తెనాలి పట్టణానికి చెందిన కటకంశెట్టి ఏడుకొండలు. వివరాలకు వెళితే తెనాలి జిల్లా ప్రభుత్వ వైద్యశాల వద్ద గత 30 సంవత్సరాలుగా మినీ హోటల్ నిర్వహిస్తున్న ఏడుకొండలు గురువారం తన తండ్రి జ్ఞాపకార్థం వైద్యశాలకు వచ్చే రోగులకు అల్పాహారాన్ని పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఏడుకొండలు మీడియాతో మాట్లాడుతూ గత 22 సంవత్సరాలుగా తన తండ్రి పేరిట పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్టు తెలిపారు. వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రుల పట్ల ప్రతి ఒక్కరూ సేవాభావం కలిగి ఉండాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఏడుకొండల కుటుంబ సభ్యులు, మిత్రులు పాల్గొన్నారు. ఇక్కడ బండి పెట్టుకొని 23 సంవత్సరాలు అయిందండి. మాది అంగలగుదురు గ్రామం. మా నాన్నగారు వర్ధంతి 22వ వర్ధంతి. మా నాన్నగారు కటకంశెట్టి చిన్నవీరయ్య అంగలగుదురు చిన్న రైతు కుటుంబంలో పుట్టాడు, చిన్న రైతు. అయితే మా నాన్నగారు మాకు చెప్పింది ఏంటంటే ఆకలి అన్నోడికి అన్నం పెట్టాలయా అని చెప్పాడు. అయితే మాకు ఆస్తులు ఏమి లేవు, నేను బతకాలంటే ఈ బండి పెట్టుకొని బతకాలి. 23 సంవత్సరాలు హాస్పిటల్ గేటు ముందు పెట్టుకొని నాకు ఇద్దరు పిల్లలు. అయితే ప్రతిరోజు 10 సంవత్సరం ఆపకుండా 22 సంవత్సరాల నుంచి ఇలా కార్యక్రమం చేస్తున్నాను. నాకు ఆస్తులు ఏమి లేవు, కాకపోతే 10 పిల్లలు తల్లి తండ్రిని మర్చిపోకూడదు అనే ఒక ఆలోచనలో చేస్తున్నాను. ఇవాళ కోట్లు సంపాదిస్తున్నారు అందరూ. సంపాదించి అమ్మా నాన్న వచ్చేటప్పటికి పెళ్ళిళ్ళు అయిపోగానే ఇంట్లో భార్యలు రాగానే వాళ్ళని తీసుకెళ్ళి ఆశ్రమంలో వదిలేస్తున్నారు. మనకి ముసలాన్ని పనికిరారని. అలా తల్లిదండ్రిని చూసుకుంటేనే దేవుడు మన ఆలకిస్తాడు. దేవుడి గురించి డైలీ పూజ చేసినా అమ్మ నాన్న మర్చిపోయి దేవుడు ఆలకించడు. పంపు మా నాన్నగారు చచ్చిపోయినాక 22 సంవత్సరాలు ఆ పంపు వేపించి ఆయన పేరు పైన చచ్చిపోయినా 4వ రోజు ఆయన పంపు వేపించి ఆయన పేరు పైన, ఎందుకంటే హాస్పిటల్లో జనం అందరూ పేషెంట్లు తాగుతారు నీళ్ళని అక్కడ పంపు వేపించాను. అయితే మనకు టైం బాగా మన బండి కూడా తీసేపించారు. నేను బతకలేక పక్కకి వెళ్ళి బతుకుతున్నాను. తర్వాత మనం మళ్ళీ ఇవాళ టిఫిన్ పెడదామని ఇక్కడికి వచ్చి టిఫిన్ పెడుతున్నాను. బండి 23 సంవత్సరాల నుంచి ఇక్కడ బతికేవాడిని, నన్ను లేపేశారు ఎక్కడి నుంచి. తెనాలి మండలం కొలకలూరు గ్రామంలోని ఫ్లైఓవర్ కింద రైలు ఢీకొని ఒక వ్యక్తి మృతి చెందిన సంఘటన గురువారం చోటు చేసుకుంది. వివరాలకు వెళితే తెనాలి మండలం కొలకలూరు గ్రామానికి చెందిన మోదుకూరు విజయ్ కుమార్ పెయింటర్గా పనిచేస్తూ ఉంటాడు. గత 2 నెలలుగా మతిస్థిమితం కోల్పోయి ఇష్టానుసారం వెళ్ళిపోతూ ఉండటంతో బయటికి వెళ్లకుండా ఇంటి దగ్గరే ఉండేలా కుటుంబ సభ్యులు తగు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఈ క్రమంలో విజయ్ కుమార్ గురువారం ఉదయాన్నే పొలానికి వెళ్తున్నామంటూ బయటకు వచ్చాడు. గ్రామానికి దగ్గరలో ఉన్న ఫ్లైఓవర్ బ్రిడ్జి కింద రైలు ఢీకొనడంతో రైలు పట్టాల పక్కనే శవమై కనిపించాడు. విజయ్ కుమార్కు భార్య, 2 పిల్లలు ఉన్నారు. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యుల రోదనతో ఆ ప్రాంతంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. స్వయం ఉపాధికి దోహదపడే ఎస్పీ ట్రేడర్స్ మిషనరీని రాష్ట్ర ఆహార పౌర సరఫరా శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ సతీమణి డాక్టర్ మనోహరం ముఖ్య అతిథిగా విచ్చేసి గురువారం ప్రారంభించారు. తెనాలి మండలం తేలప్రోలు గ్రామానికి చెందిన షేక్ గాల్షీద్ స్వయం ఉపాధి కోసం ఏర్పాటు చేసుకున్న ఎస్పీ ట్రేడర్స్ మిషనరీని రాష్ట్ర ఆహార పౌర సరఫరా శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ సతీమణి డాక్టర్ మనోహరం రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. మిషనరీ పనితీరును నిర్వాహకులు అడిగి తెలుసుకున్నారు. వెన్న తాళి ఉత్సవం ద్వారా గోదా రంగరాజులు అర్పించడం వల్ల
అష్టైశ్వర్యాలు ఆయురారోగ్యాలు లభిస్తాయని 18వ పాసుర విశిష్టతను శ్రీ నరేంద్ర రామానుజ దాసస్వామి భక్తులకు అనుగ్రహ భాషణ చేశారు. ధనుర్మాస ప్రాధాన్యత క్రమంలో స్థానిక ఆర్టీసీ బస్ డిపో సమీపంలోని వడ్లమూడి హాస్పిటల్ రోడ్ లో శరణగతి గోష్ఠి ఆధ్వర్యంలో ధనుర్మాస పూజలు భక్తులకు ఆధ్యాత్మిక ఆనందాన్ని పంచుతున్నాయి. గురువారం నిర్వహించిన వెన్నతాళి ఉత్సవం అన్నకూటోత్సవం పూజలలో మహిళా భక్తులు విశేషంగా పాల్గొన్నారు. శ్రీకృష్ణ మాలలు ధరించి దీక్షాధారణ భక్తుల సమక్షంలో గోదాదేవిని మహాలక్ష్మిగా అలంకరించి ప్రత్యేక పూజలు చేశారు. చలవ కవంతో పెరుగును చిలికే వేడుక ద్వారా వెన్నతాళి ఉత్సవం నిర్వహించారు. పంచభక్షాలను నైవేద్యంగా సమర్పించిన అనంతరం 18వ గోదా అమ్మవారి పాసుర విశేషాలను శ్రీ నరేంద్ర రామానుజ దాసస్వామి వివరించారు. కాగా శుక్రవారం లక్ష్మీ నారాయణుల సామూహిక పూజలుంటాయన్నారు. శరణగతి గోష్ఠి చైర్మన్ ప్రియదర్శిని విద్యాసంస్థ చైర్మన్ చందు రామారావు మాట్లాడుతూ శరణగతి గోష్ఠి ద్వారా ప్రతి ఏటా ధనుర్మాస ఉత్సవాలు నిర్వహిస్తూ ఆధ్యాత్మిక వికాసం దిశగా శ్రీ నరేంద్ర దాసస్వామి సేవలకు తనవంతు సహకారం ఉంటుందని అన్నారు. శ్రీ గోదా రంగనాథుల దేవాలయ నిర్మాణం కార్యాచరణకు గోష్ఠి సభ్యులతో పాటు భక్తుల సహాయం అవసరమని ఆ దిశగా సహకరించాలని కోరారు. గోష్ఠి సభ్యులు ఈ కార్యక్రమానికి సహకరించారు. ఈరోజు మన తెనాలిలో శరణాగతి గోష్ఠి తరపున నరేంద్ర స్వామి గారు మరి ప్రతి సంవత్సరం లాగే ధనుర్మాస మహోత్సవ కార్యక్రమాలను జరుపుతున్నారు. ఈ సంవత్సరం కూడా 10 సంవత్సరం అలాగే మరి గ్రాండ్ సెలబ్రేషన్ చేస్తున్నారు. మనం తెనాలిని ఆధ్యాత్మికంగా మరి ముందుకు తీసుకెళ్తున్నటువంటి నరేంద్ర స్వామి గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ మరి ఈరోజు 18వ రోజు జరుపుకుంటున్నారు. అనేక భక్తులు మరి పరిసర ప్రాంతాల నుంచి తెనాల నుంచి ఇక్కడికి రావటం మరి ఈ యొక్క కార్యక్రమాన్ని జయప్రదం చేయడం కూడా సంతోషంగా ఉంది. ఈ కొత్త సంవత్సరం పూట అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుకుంటూ ఇవాళ రోజున గోదాదేవి భూదేవిని లేపినటువంటి రోజు, అంటే నప్పిన్న పిరాటిని నిద్ర లేపినటువంటి రోజు. రామానుజుల వారికి గోదాదేవికి అనుగ్రహాన్ని ఇచ్చినటువంటి రోజు ఇవాళ రోజు. ఇది చాలా సంపదలకి మూలమైనటువంటి రోజు. లక్ష్మీదేవికి అనుగ్రహం ఇవాళ గోదాదేవిని సేవిస్తే లక్ష్మీదేవికి అనుగ్రహం లభించినట్లే ఇవాళ పాసురం. అలాంటి సందర్భంగా సంపదలు అంటే మన గోవు నుండి వచ్చేటంటే సంపదలు. పాలు, పెరుగు, మీగడ, వెన్న, నెయ్యి ఇవి సంపదలుగా మన పూర్వం మన పెద్దలు చెప్పుకునేవారు. ఆ దది మదనోత్సవం ద్వారా మనమందరం కూడా మన ఇళ్లల్లో చక్కని పాలు, పెరుగు, మీగడ, వెన్న, నెయ్యి ఇంత సమృద్ధిగా ఉండాలని, ఈ సమృద్ధి అంతా మనకి ఎక్కువగా కలగాలని, ఈ దేశము ప్రపంచం విశ్వమంతటికి సంపదలు కలగాలని, గోదాదేవికి అనుగ్రహం ద్వారా మనందరికీ కలగాలని ఇవాళ రోజున ఈ కార్యక్రమాన్ని చేయడం జరిగింది. ధనస్సు అంటేనే జ్ఞానము, జ్ఞానము మనకి కలిగించేటువంటి శుభవేళ ఈ ధనుర్మాస మహోత్సవం. మనం ఈ లక్ష్మీనారాయణ పూజా కార్యక్రమం రేపు శుక్రవారం సందర్భంగా 50 మంది భక్త మహాశైలందరూ పాల్గొని ఆ చల్లని తల్లికి అనుగ్రహం పొందవలసిందిగా కోరుతూ సాయిబాబాకు అత్యంత ప్రీతిపాత్రమైనది అన్నదానమేనని శ్రీ సాయి ప్రసాదం సేవా సమితి వ్యవస్థాపకులు సాయి లక్కరాజు పేర్కొన్నారు. స్థానిక చినరావూరు డొంకలోని శ్రీ ఆంజనేయ స్వామి దేవాలయం వద్ద స్థానిక కాలనీలో గల పేదలకు శ్రీ సాయి ప్రసాదం సేవా సమితి ఆధ్వర్యంలో గురువారం అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా లక్కరాజు సాయి మాట్లాడుతూ గుంటూరుకు చెందిన మహమ్మద్ యూసఫ్ సౌజన్యంతో అన్నదాన కార్యక్రమం నిర్వహించినట్టు పేర్కొన్నారు. సేవా సమితి స్థాపించిన నాటి నుండి అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరుగుతోందన్నారు. కార్యక్రమానికి సహకరిస్తున్న దాతలకు ధన్యవాదాలు తెలిపారు. విశ్రాంత బ్యాంక్ అధికారి దైవాల సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ ప్రతి గురువారం పట్టణంలోని వివిధ కాలనీలో అన్నప్రసాద వితరణ కార్యక్రమాన్ని క్రమం తప్పక నిర్వహిస్తున్నామన్నారు. ఎవరైనా కోరితే వారు నివసించే కాలనీలో ఈ కార్యక్రమం నిర్వహిస్తామని తెలిపారు. మారుతి ఆలయ ప్రాంగణంలో 101 మందికి పేదలకు అన్నప్రసాద వితరణ చేసినట్లు వివరించారు. ఈ కార్యక్రమంలో సమితి సభ్యులు సురేష్, విమల్ కుమార్, ఆలయ నిర్వాహకులు దేశయ్య తదితరులు పాల్గొన్నారు. శ్రీ సాయి ప్రసాదం సేవా సమితి తరఫున 5 ఏళ్ల క్రితం 2020 ఏప్రిల్లో కరోనా టైంలో ఇది ప్రారంభించి అప్పటి నుంచి అప్రతిరహితంగా ప్రతి నెల చేస్తున్నాము. వివిధ కాలనీలో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాం. ఈ కాలనీలో దేశీయ గారి సహకారం ఎక్కువగా ఉండటం వల్ల ఈ కాలనీలో పెట్టడానికి ఇష్టపడుతున్నాం. ఏ కాలనీ వారైనా మా కాలనీ ఇంతమంది కావాలి ముందుగా మాకు తెలియజేస్తే తప్పనిసరిగా ఒక గురువారం నాడు ఆ కాలనీలో అన్నదానం చేయగలం. ఇక ఈ రోజున ఈ అన్నదానానికి సౌజన్యాన్ని మహమ్మద్ యూనస్ అనే అతను గుంటూరులో ఉంటారు. వారు ఉద్యోగులు ఒడిదుడుకులు ఉన్నాయి. ఈసారి సాయిప్రసాద్ సేవా సమితి తరఫున అన్నదాన ఖర్చు నేను భరిస్తానని చెప్పడం జరిగింది. మన కార్యక్రమాలు చూసి స్పందించి ఈ రోజున సౌజన్యం ఏర్పాటు చేయడం జరిగింది. జై హింద్. గత 5 సంవత్సరాలుగా ప్రతి నెల ఎంతో అకేషన్గా కాకుండా ప్రతి నెల అన్నదానం చేయడం, అన్నదానాల్లో అన్నదానం గొప్పదాని విషయం మనకు అందరికీ తెలిసిందే. అట్లాంటి అన్నదానం చేస్తున్న సాయి సేవా సమితి వారికి మరియు ఇక్కడ అన్నదానానికి ఇక్కడ ఇచ్చేస్తున్నా అంటే ప్రతి వారం కనీసం 100 మంది తక్కువ ఉండండి. దీనికోసం ఎవరి ఆశించకుండా ఈ అన్నదాన కార్యక్రమం చేపడుతున్నారు. దీనికి ప్రత్యేకంగా సాయిగారిని అభినందిస్తున్నాను.
ఇట్లాంటి ప్రోగ్రాం మరెన్నో కండక్ట్ చేయాలని మనసా వాచా కర్మగా కోరుకుంటున్నాను. గ్రామ పారిశుద్ధ్య పనుల నిర్వహణలో అలసత్వంతో వ్యర్థాలు సకాలంలో తీయకపోవడం కారణంగా ఆ ప్రాంతంలో దుర్వాసన రాజ్యమేలుతోంది. మండలంలోని జగ్గడిగుంటపాలెం పంచాయతీ పరిధిలోని ప్రగడ కోటయ్య నగర్లో ఐటీఐ చిన్న వంతెన వద్ద తూర్పు కాలంలో గత 20 రోజులుగా పేరుకుపోయిన వ్యర్థాలతో ఆ ప్రాంతం దుర్గంధభరితమై ప్రజలకు ఇబ్బందిగా మారింది. ఈ క్రమంలో ఆ ప్రాంత యువత తనూజ్ కటకం యుగంధర్ మిత్ర బృందం కాలువలోని వ్యర్థాలను తొలగించేందుకు గురువారం స్వచ్ఛ భారత్ సేవ చేశారు. గ్రామ పంచాయతీ అధికారులు ప్రజా ప్రతినిధులు ఇకరైనా పారిశుద్ధ్య పనులపై దృష్టి పెట్టాలని ప్రజలు కోరుతున్నారు. దుగ్గిరాల రైలుపేట మార్కెట్ యార్డ్ సమీపంలో ఉన్న శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి దేవస్థానం నందు గురువారం స్వామివారి జన్మ నక్షత్రమైన శ్రవణ నక్షత్రం సందర్భంగా శాంతి కళ్యాణ మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ప్రతి నెల శ్రవణ నక్షత్రం రోజున ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నారు. తిరుపతిలో స్వామివారి కళ్యాణం నిర్వహించే విధంగా ప్రతి నెల ఆలయ ప్రాంగణంలో శాంతి కళ్యాణాన్ని చేస్తున్నారు. గ్రామంలోని మహిళలు భక్తులు విశేషంగా పాల్గొని కళ్యాణాన్ని తిలకించారు. అర్చకులు వేద మంత్రాల నడుమ ప్రత్యేక పూజలు జరిపి భక్తులకు తీర్థ ప్రసాదాలు పంపిణీ చేశారు. అనంతరం అన్న ప్రసాదాన్ని పంపిణీ చేశారు. వచ్చిన భక్తులకి ఎటువంటి అసౌకర్యం కలగకుండా తగిన ఏర్పాట్లను చేశారు. కార్యక్రమ విశిష్టతను చుండూరు ఉమామహేశ్వరరావు అర్చకులు సాకేత్ శర్మలు మీడియాకు వివరించారు. కార్యక్రమంలో అర్చకులు రామచంద్ర శర్మ, ఆలయ కమిటీ సభ్యులు, మహిళలు, భక్తులు, గ్రామస్తులు పాల్గొన్నారు. ఈ రోజు అలాగే శ్రవణ నక్షత్రం కావున అత్యంత వైభవపేతంగా అంగరంగ వైభవంగా కూడా జరుపుకొని ఉన్నాం. అలాగే మనకి విశేషంగా స్వామివారికి ప్రతి శుక్రవారము కూడా తిరుపతిలో ఏ విధంగా అయితే స్వామివారికి అభిషేకం జరుగుతుందో అదేవిధంగా ప్రతి శుక్రవారము కూడా శుక్రవారాభిషేక కార్యక్రమం ఎంతో దేదీప్యమానంగా స్వామివారి యొక్క దివ్య తేజో విరాజమైనటువంటి దివ్య విగ్రహానికి మనం పంచామృత శ్రవణాది కార్యక్రమాలన్నీ కూడా చేసుకుంటూ ఉన్నాం. అలాగే రేపు 5వ తారీఖు జరిగేటటువంటి హైందవ శంకారావంలో ప్రతి ఒక్కళ్ళు కూడా పాల్గొని స్వామివారి యొక్క అనుగ్రహాన్ని మనం పొందాలి అంటే హైందవం నిలిచి ఉండాలి. కాబట్టి మన హైందవాన్ని ప్రతి ఒక్కళ్ళు కూడా సంరక్షించుకొని హైందవంలో ఏ విధంగా అయితే మనకి చెప్పబడిందో ఆ విధంగా ప్రతి ఒక్కళ్ళు కూడా అనుసరించి స్వామివారి యొక్క అనుగ్రహానికి పాత్రలు కావాలి. ఈ కార్యక్రమానికి స్వామివారి కళ్యాణం కనుక మనం తిరుమలలో చేసుకోవాలంటే ముందుగా 3 నెలల ముందు బుక్ చేసుకొని కొన్ని వేల రూపాయలు ఖర్చు పెట్టుకొని 1000 ప్రయాసాలతో ప్రయాణం చేసి చాలా ఇబ్బంది పడే రోజుల్లో అటువంటి అవకాశాన్ని దుగ్గిరాల కళ్యాణ వెంకటేశ్వర దేవస్థానం నందు ప్రతి నెల కూడా స్వామివారి జన్మ నక్షత్రం 30 ప్రతి నెల జరుగుతుంది. ఆ యొక్క కార్యక్రమాన్ని ప్రతి ఒక్క భక్తులు కూడా వినియోగించుకొని ఈ యొక్క కళ్యాణ మహోత్సవంలో పాల్గొని స్వామివారి కృపను పొందవలసిందిగా కోరుతున్నాం. అదేవిధంగా మరి ధనుర్మాసం సందర్భంగా ఈ యొక్క దేవాలయంలో తిరుపతి ప్రవచనము తిరుపతి దేవస్థానం సంబంధించి బళ్ళారి భాగ్యలక్ష్మి గారి చేత ఇక్కడ ప్రవచనం అనేది నిర్వహించబడుతుంది. ప్రతిరోజు సాయంకాలం 6 to 7:30 వరకు. ఆ యొక్క కార్యక్రమంలో కూడా భక్తులందరూ కూడా పాల్గొంటున్నారు. 12వ తేదీ దాకా జరుగుతుంది కాబట్టి ఈ యొక్క కార్యక్రమంలో ఈ 10 రోజులు కూడా పాల్గొనాలని చెప్పి ఈ యొక్క భక్త మహాశైలికి ఈ యొక్క వేదిక ద్వారా మేమంతా పిలిపిస్తున్నాం. గత 30 ఏళ్లుగా పట్టణాలు, గ్రామాల్లో యోగా శిక్షణ కార్యక్రమం నిర్వహించడం జరుగుతోందని మంగళగిరికి చెందిన పడమట రాధాకృష్ణ యోగి గురూజీ అన్నారు. గురువారం దుగ్గిరాలు వచ్చిన ఆయన రైలుపేట శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా రాధాకృష్ణ మీడియాతో మాట్లాడుతూ గతంలో దుగ్గిరాల గ్రామంలో యోగా శిక్షణ జరిపామని, త్వరలో గ్రామంలో యోగా శిక్షణ నిర్వహించేందుకు శిబిరం ఏర్పాటు చేసి 21 రోజులు యోగా శిక్షణ ఉంటుందన్నారు. ముఖ్యంగా దీర్ఘ వ్యాధుల విరుగుడుకు యోగా సాధనతో మటుమాయం అవుతాయన్నారు. గ్యాస్ ట్రబుల్, మలబద్ధకంతో బాధపడుతున్న ఎందరో ఆసనాలతో నయమవుతున్నాయన్నారు. సంపూర్ణ ఆనందం, ఆరోగ్యం, ఆయుష్ను పెంచేందుకు యోగా శిబిరం ఏర్పాటు చేయడం జరుగుతున్నారు. కొన్ని సంవత్సరాల పాటు దీర్ఘకాలిక వ్యాధులతో మానసికంగా, శారీరకంగా బాధపడి ఎంతో ధనాన్ని వ్యర్థం చేసుకున్న తగినటువంటి వ్యాధులు ఋషులు ముందు అందించిన యోగ సాధన, ప్రాణాయామం, ధ్యానం చేస్తే మటుమాయం అవుతాయి. ముఖ్యంగా చాలామంది షుగరు, బీపీ, గ్యాస్ ట్రబుల్, మలబద్ధకాలతో బాధపడుతూ రోజులు నెలలు కాకుండా సంవత్సరాల తరబడి మందులు వాడి తగ్గక, మందులు ఎక్కువగా వాడి సైడ్ ఎఫెక్ట్తో ఇతర అవయవాలు కూడా దెబ్బతిరిపోతున్నట్టుగా మనం తెలుసుకుంటున్నాం. అట్లాంటి వారు ఋషులు ముందు అందించిన కొన్ని యోగా సాధనలు చేసినట్లయితే మందులకు తగినటువంటి షుగర్ అంటే ఈ యొక్క ఆసనాలు చేస్తే ఫ్రాంచైజ్ రంగు తిరిగి పనిచేసుకుంటూనే మనకి ఇన్సులిన్ ఉత్పత్తి చేసి షుగర్ మటుమాయం. మనము ఋషులు ముందు అందించిన సాధన, ప్రాణాయామం చేసినట్లయితే మెదడుకు చక్కగా ఆక్సిజన్ అని మానసిక ఒత్తిడి తగ్గిపోయి మెదడు నిర్మల ప్రశాంతత పొంది తద్వారా బీపీలు, గుండె దడ, భయాందోళన, పక్షవాతాలు, గుండె జబ్బులు దరి చేరవు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. ఈ
ఇస్రో సహకారంతో శ్రీహరికోటలో ఎన్స్పేస్ టెక్ సంస్థ చేపట్టిన అంతరిక్ష ప్రయోగం విజయవంతం కావడం పట్ల హర్షం ప్రకటించి తమ భవిష్యత్తు కార్యాచరణ వివరించిన సంస్థ సీఈఓ దివ్య కొత్తమాసు. ప్రభుత్వ పాఠశాల అభివృద్ధి కమిటీ విధులు బాధ్యతలపై మండల ప్రభుత్వ పాఠశాల అభివృద్ధి కమిటీ ప్రతినిధులకు ఒకరోజు శిక్షణ కార్యక్రమం నిర్వహించిన ఎంఈఓ జయంత్ బాబు. అన్న క్యాంటీన్ లో డిజిటల్ సేవలు అందుబాటులో చేస్తున్నాం మున్సిపల్ కమిషనర్ బి శేషన్న. ఇవి హెచ్సివి న్యూస్ బులెటిన్ విశేషాలు. నమస్తే.